ఉక్కు దిగుమతులు క్రమంగా తగ్గించే చర్యల్లో భాగంగా యూరోపియన్ యూనియన్తో జరుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చల సందర్భంగా బ్లాక్ ప్రతిపాదిత కార్బన్ సరిహద్దు సర్దుబాటు విధానం మరియు కొత్త ఉక్కు నిబంధనలకు సంబంధించి స్పష్టత మరియు అంచనా వేయాలని భారతదేశం డిమాండ్ చేసింది. ఈ నిబంధనలు భారత ఎగుమతి పరిశ్రమలకు అనుకూలంగా లేవని మరియు వాణిజ్య అడ్డంకులను పెంచవచ్చని భారతదేశం వాదిస్తోంది. నియంత్రణ చర్యలు సమానంగా మరియు పారదర్శకంగా ఉండేలా రెండు వైపులా చూసుకోవాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ అంశాన్ని భారతదేశం EU చర్చలలో కీలకమైన ఎజెండాగా చేశారు, తద్వారా ఆర్థిక వ్యవస్థలు ప్రయోజనాల పంపిణీని సజావుగా చర్చించగలవు. అటువంటి నిబంధనలకు భవిష్యత్తు దిశ, కాలక్రమాలు మరియు అమలు పద్ధతులపై స్పష్టత ఉండాలని భారతదేశం నొక్కి చెప్పింది. ఇది పరిశ్రమ సిద్ధం కావడానికి మరియు వ్యూహరచన చేయడానికి సహాయపడుతుంది. ఉక్కు దిగుమతులపై విధించిన భద్రతా సుంకాలను క్రమంగా తగ్గించే ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశీయ ఉక్కు పరిశ్రమకు తక్షణ ఉపశమనం కల్పించడం మరియు విదేశీ దిగుమతులపై భారాన్ని సమతుల్యం చేయడం ఈ చర్య లక్ష్యం. పెరుగుతున్న మార్కెట్ అనిశ్చితిని నివారించడానికి మరియు దేశీయ ఉత్పత్తిదారుల పోటీతత్వాన్ని కొనసాగించడానికి సుంకం తగ్గింపు దశలవారీగా జరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల ఉక్కు దిగుమతులు పెరగడం భారతీయ తయారీదారులపై ఒత్తిడిని పెంచింది. ఈ నేపథ్యంలో ఈ వ్యూహాన్ని అభివృద్ధి చేశారు. సకాలంలో మరియు సముచిత పద్ధతిలో అమలు చేస్తే ఈ మార్పులు ప్రధాన ఉక్కు పరిశ్రమకు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని అందించగలవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఈ చొరవ భారతదేశ ఉక్కు రంగాన్ని దిగుమతులపై ఆధారపడటం నుండి క్రమంగా విముక్తి పొందే దిశగా ఒక ముఖ్యమైన సంకేతంగా భావిస్తున్నారు.